శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం శ్రీరామ్ గురుజీ మా ఫోన్ నంబర్ 8855522279. ఈరోజు ఈ రెండింటికి 29 లక్షల పంప్ సెట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు, 200 యూనిట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు చూస్తే దాదాపు 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి సంవత్సరానికి కడతా ఉంది. ఉచితంగా ఇస్తున్నామని చెప్పి విద్యుత్ శాఖ ఏమో ఉచితంగా వదిలేయట్లే. మేము ఆర్థిక శాఖ ప్రతి నెల 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్స్ పేరు మీద, ప్రతి నెల 200 యూనిట్లు కొనేటువంటి కరెంటుకు సంబంధించి 4,200 కోట్ల రూపాయలు దాదాపు ఇప్పుడు మన యావరేజ్. ఇవి సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్స్కి, 4,200 కోట్ల రూపాయలు 200 యూనిట్లు ఫ్రీ పవర్కి కడతా ఉన్నాం. ఇంత డబ్బులు ప్రజల కోసం వెచ్చిస్తూ ఉన్నాం. వెచ్చిస్తూనే ఇక్కడ విద్యుత్ శాఖ సంబంధించినటువంటి వ్యవస్థల సంస్థలు ఏమి నష్టపోకుండా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీకి ప్రజలు కట్టాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కడుతూ మిమ్మల్ని బలోపేతం చేస్తూ విద్యుత్ సంస్థల్ని వ్యవస్థల్ని పెంచుకుంటూ పోతూ మళ్ళీ వాటిని కూడా మానవీయ కోణంతో ఆలోచన చేస్తూ అందులో ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను కూడా కమర్షియల్గా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం. కాబట్టే వీటన్నిటిని మనం సాధించగలుగుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ చేసే ప్రక్రియలో ప్రతి వ్యక్తి, ఈ విద్యుత్ శాఖకు సంబంధించి అందులో పనిచేసే ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యం అట్లాగే సంకల్పం రెండు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరొకసారి ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీరు ఉద్యోగ నియామక పత్రాలను పొందవలసిందిగా కోరుతూ నేను ఒక చిన్న మాట కూడా గుర్తు చేయదలుచుకున్నాను. కొంత ఆవేదన కూడా కలిగింది నాకు పొద్దున. ఒక వ్యక్తి ఎవరో నాకు వాట్సాప్లో సర్క్యులేట్ చేశాడు. ఏమనంటే, ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి 500 మందికి 350 మందికి ఎంతమందికి ఉంటే అంతమందికి దీనికి వీళ్ళందరూ పిలిచి ఇంత మీటింగ్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియామక పత్రాలు ఇవ్వటం అంత అవసరమా? ఏదో ఆన్లైన్లో పెట్టేస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు కదా. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరినీ ఇక్కడ పిలిచి సంతోషంగా ప్రభుత్వ పరంగా మీ కుటుంబ సభ్యులతో సహా కలిసి నియామక పత్రాలు ఇచ్చి దీనికి సంబంధించిన సమాచారం కూడా మీ అందరికి చెప్పి ఇవ్వటం, ఇది ఒక మానవీయ సంబంధాలు, మనిషికి ఉన్నటువంటి మానవీయ సంబంధాలు, కుటుంబ సంబంధాలు. ఒక మెషిన్ లాగా ఏదో కంప్యూటర్లో ఆర్డర్ ఇచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళిపోయేటువంటి ఒక మెకానికల్ లైఫ్ కాదు మనది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలది ఒక కుటుంబ బంధం, కుటుంబ బంధుత్వం. ఏడా మనిషికి మానవీయ సంబంధాలే ముఖ్యం తప్ప ఏదో మేము ఆర్భాటం కోసం చేసింది కాదు. ఏదో కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టింది.